హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి పెద్ద హడావిడి లేకుండా బ్యాచిలర్స్ లాంటి వారు సింపుల్ మెథడ్లో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోని దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే 2 యాలకులు వేసి ఫ్రై చేయాలి. తరువాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలోని ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకొని చికెన్లోని నీరంతా బయటకు వచ్చే వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. తరువాత దీనిలోని రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీరు తినే కారాన్ని బట్టి 2-3 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకొని అన్నిటినీ బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. చికెన్ ఆల్మోస్ట్ 60% ఉడికిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్, కారం లాంటివి ఏవైనా అడ్జస్ట్ చేసుకుంటే వేసుకొని కర్రీ దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడే స్టేజ్లోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో చికెన్ కర్రీని చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకపోవడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.